మరి ఎక్కడ చూసినా కన్న తండ్రి దర్శన భాగ్యం ఇస్తాడని చెప్పి పరమేశ్వరుడా గౌరీ గంగాధరుడా మహేశ్వరుడా ఎక్కడ ఉన్నవరా అని చెప్పి పరమేశ్వరుడా గౌరీ గంగాధరుడా ఎక్కడ ఉన్నవరా శంకరాగా నించావరా మరి ఎన్నుకుండా కైలాసగిరి పట్నం చీరవయ్యేదకల్లా మరి చీరవేడి మీద కూర్చొని ఉన్న తండ్రి శివాలయం అయ్యా మరి ఓం ఓం అనుకుంటా ఓంకాల్ మరొకటి తపస్సులో ఉన్న తండ్రి శివాలయం ఆయన కన్నయ్య చూసి పరమేశ్వరుడా శివాలయం అయ్యా నిన్ను ఎంతగాని వేడుకుంటూ అని చెప్పి మా ఎల్లమ్మ కలకల కలకల కన్నయ్య పెట్టుకుంటా పరమేశ్వరుడా జంగమదేవరా పరమేశ్వరుడా అని చెప్పి మా అవరాల ఎల్లమ్మ తన శివాలయం ఏ విధంగా నిధుల నుంచి లేపాలని చెప్పి పరమేశ్వరుడా గౌరీ గంగాధరుడా నీలకంఠ మహేశ్వరుడా అని చెప్పిన శివాజంగమయ్య కూడా మరి నా బిడ్డ రేణుగా ఎల్లమ్మనైనా రామ జగవతుందని చెప్పి రామమ్మ కైలాసగిరి పట్టణం వచ్చిన బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ ఏమి పని లేదు నా వద్ద అని చెప్పిన సమయకాలం లోపట నాయన శివ జంగమయ్య యొక్క ప్రతిపక్ష జాడల కోసమై నీ వద్దకు వచ్చినానని చెప్పేటి వరకల్లా బిడ్డ రేణుగా ఎల్లమ్మ ఊరికి ఉత్తరాన ఉడలాది మరి ఉడలాది మరి ఊరికి ఉత్తరాన ఉడలాల మరి ఉడలాల మరి
సత్యమని వెలుగుతా ఉన్నావు నీ వద్ద సత్యవార్తనం ఉన్నట్లయితే పత్రికర్తనం ఉన్నట్లయితే బిడ్డ రేణుకా ఎల్లమ్మ సత్యనారాయణ కాజేసుకొని సర్దిమూట బిడ్డ కాయల్లమ్మ వెళ్ళిపోతూ ఉన్న బిడ్డ కాయల్లమ్మ ప్రాణాలు ప్రాణాలు ఉన్న బిడ్డ కాయల్లమ్మ సరే నీ ప్రాణాలు మాత్రం మురికి కూతురాల ముళ్ళాలు మళ్ళీ కింద తోటి ఉన్నాడు బిడ్డ మామూలు వెళ్ళమ్మ కావచ్చుకొని వెళ్ళినట్టయితే మరి నీ పూజ దగ్గర ఉంటే నీ పురుషు నీ దగ్గర నీ రథపురం చక్కగా ఉంటే నీ ప్రాణాలు నీ దగ్గర బిడ్డ వెనకాయల్లమ్మ తెలపురం కావచ్చుకొని వెళ్ళమన్నా మరి నా ప్రాణాలు జాగ్రత్త నాకు దొరికినాయి చెప్పి మామూలు వెళ్ళమ్మ శివాలింగమయ్య అటువంటి ఎట్టుకుండా కైలాసకి పడ్డ మీద ఆడినాది కుమ్మరి అన్నయ్య నాకు పట్టుకున్న బాలబోధ కావాలి ఏదైనా బొమ్మ కావాలి వెళ్ళ కావాలని చెప్పి అమ్మవారు ఎరికాయలు అన్న మీ కాలంలో కుమ్మరి అన్నయ్య చెల్లా మావురాలు ఎల్లమ్మ ఇంటికి వచ్చిన ఎల్లమ్మ కష్టం వచ్చింది ఈ దాకా ఇల్లు తాటాక చదువు నా తల్లి నా ఇంటిలో ఇళ్ళకి ఎందుకు వచ్చినవే తల్లి ఎల్లమ్మ నీకు ఏమి కావాలన్న మీ కాలంలో మరి నాకు పచ్చికల బాలబోనం కావాలి ఎంట్రల బలం కావాలి 7 నిమిషాలు కావాలి కుమ్మరి అన్నయ్య అది వేగంగా కావాలన్న సమయ కాలంలో ఎల్లమ్మ 7 ఏళ్ల పొద్దు నుండి చాలా వెళ్ళబడి చాలా దింపేదింత ఉండగాని మరి నాకు ఒక్క బాలు ఇంతమైతే చెల్లాలి ఎల్లమ్మ అని చెప్పి కుమ్మరి అన్నయ్య మనకి నా సమయ కాలంలో మరి కుమ్మరి అన్నయ్య నీకు మాత్రం కామ క్రోధ లోభ మదమాత్రం కామ కళ్ళ కప్పి తెల్లగల్లు కూడా మసీదాలకు బానిసమై చేసే వృత్తి మర్చిపోయినని చెప్పి మా ఊరాల ఎల్లమ్మ నీవు చారి మాత్రము గుడి గురించి చారి ఎమ్మూతున్నావు కాబట్టి మట్టి కింది పోతా ఉన్నది నీకు ఒక్క బాణ సిద్ధమైందని చెప్పి ఆదిపరాయిత్యమవారి ఎల్లమ్మ శ్రీకాంత బండారి కుమ్మరి అన్నయ్య చారి కొట్టు పెట్టి అన్నయ్య నువ్వు చారి ఎడవదిస్తున్నావు కాబట్టి మట్టి కింది పోత ఉన్నదిరా నువ్వు చారి కుడి కుదిరినైతే కొంత కొద్ది పడరాలే కల్లా కలిగ పుట్టవంత ఉంది పుట్టవంత ఉంది కల్లా కలిగ ప్రజలు నాకేళ్ళ పనులు చేసిన నా పనులు చేసిన మళ్ళీ పనులు చేసిన అన్నిలో చేసిన కానీ నీటిలో ఇళ్ళకు వచ్చిన్నాడు రావుడి కుమ్మరి అన్నయ్య వారికి ఇవ్వాలి అదే విధంగా తెలంగాణ తీసుకోవచ్చినాక తెలంగాణ విసికి కట్టేసినట్టయితే మాట
ఉందని చెప్పి కుమ్మరి వారికి నివరాత్రి పెట్టింది ఆడికెళ్ళి అమ్మవారి కాయలు మట్టెలు ఆవిరి పట్టం కొడేర వేసవి కాలంలో కూడా మరి అదే భూదేవి నీ ప్రతిఫలం కాపాడుకోనికి సకల కష్టాలు బోరమంట తీసుకోవద్దని చెప్పి మరి కుమ్మరి వాడి ఇంటికి పోయి కుమ్మరి వాడి వేసిన బాణ ఇంతవరకు మొద ఉన్నవే బిడ్డ వెనకాయలమ్మ మరి కుమ్మరి వాడి వేసిన బాణ ఇష్టమైన బాణ అనుకుంటువా వాడు కానుక కీడు చేతులు తీసుకున్నాడు వాడు శివ బిందులు వెళ్తాయి మరి చెల్లబడి తీసుకోవద్దు శాపల వెంగిలి ఆయన బిడ్డ వెనకాయలమ్మ మరి కప్పల వెంగిలి ఆయన వాడు దొల్ల వెంగిలి ఆయన బిడ్డ వెనకాయలమ్మ నీ సత్యం ఉంటే నీ సత్యం తోటి సత్యమైన బాణలు తీసుకోవాలి కానీ కుమ్మరి వాడు చేసిన బాణ సత్యమైన బాణలు కావే బిడ్డ వెనకాయలమ్మని చెప్పి అదే భూదేవి అది కుమ్మరి వాడు వేసిన బాణలు పక్క పెట్టి దాని మీద